గోషామహల్ ఫైర్ బ్రాండ్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ తన పార్టీ అయిన బీజేపీ అధిష్టానంపై పీకల్లోతు ఆగ్రహంలో ఉన్నారు. తనను పార్టీ నాయకులు తీవ్రంగా వేధిస్తున్నారని ఆయన ఆవేదన చెందుతున్నారు. 2014లో పార్టీ తీర్థం పుచ్చుకున్నప్పటి నుంచి తనకు వేధింపులు తప్పటం లేదని ఆయన అంటున్నారు. వేధింపులు భరించరాని స్థాయికి చేరాయని చెప్పుకున్నారు. పార్టీకి అవసరం లేదు, వెళ్లిపోమ్మంటే ఇప్పటికిప్పుడు తప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నానని రాజా సింగ్ తేల్చేశారు. దాంతో హైదరాబాద్ మహానగరంలోనూ తెలంగాణలోనూ బీజేపీ నేతల మధ్య వివాదాలు వీధికెక్కినట్లయింది. బీజేపీలో రాజా సింగ్ మాట నెగ్గటం లేదు. ఆయన ఏది చెప్పినా దానికి రివర్స్ గా జరుగుతోంది. దాంతో కావాలనే తనను అవమానపరచాలన్న ఉద్దేశంతోనే అలా చేస్తున్నట్లుగా రాజా సింగ్ భావిస్తున్నారు. తాజాగా గోల్కొండ జిల్లా బీజేపీ అధ్యక్ష పదవిని ఎస్సీ లేదా బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతలకు ఇవ్వాలని సూచించగా వారికి కాకుండా వేరే వ్యక్తులకు కట్టబెట్టారని రాజా సింగ్ ఆగ్రహం చెందుతున్నారు. పైగా పార్టీలో కీలక నేతలెవ్వరూ తనతో మాట్లాడేందుకు ఇష్టపడటం లేదని, తన వాదనను వినేందుకు కూడా సిద్ధంగా లేరని రాజా సింగ్ అంటున్నారు. వాస్తవానికి రాజా సింగ్ మొదటి నుంచి రెబల్ స్టార్ గానే కొనసాగుతున్నారు. ఊరంతటిది ఒకదారైతే ఉలిపి కట్టెది ఒకదారి అన్నట్లుగా ఆయన ప్రవర్తిస్తున్నారు. రాజా సింగ్ ప్రజాబలమున్న నాయకుడు అని చెప్పేందుకు ఎవ్వరూ వెనకాడరు. ఒకప్పుడు టీడీపీ కార్పొరేటర్ గా ఉన్న రాజా సింగ్ తర్వాతి కాలంలో బీజేపీలో చేరారు. 2014లో కమలం పార్టీ గోషామహల్ ఎమ్మెల్యే టికెట్ పొంది ఘన విజయం సాధించారు. 2018లోనూ మళ్లీ గెలిచారు. రాజా సింగ్ కరుడుగట్టిన హిందూవాది, గో రక్షకుడు. అనేక సందర్భంలో గోవుల తరలింపును అడ్డుకోవటమే కాకుండా అలాంటి వారిపై భౌతిక దాడులు కూడా చేశారు. ఒకప్పుడు శ్రీరామ్ యువసేనలో కీలక వ్యక్తిగా ఉన్న రాజా సింగ్ తర్వాత కూడా అదే రూట్లో నడిచారు. మహమ్మద్ ప్రవక్త పట్ల వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గాను రాజా సింగ్ ను బీజేపీ నుంచి సస్పెండ్ చేశారు. చాన్నాళ్ల తర్వాత 2023 ఎన్నికల ముందు ఆయన సస్పెన్షన్ ఎత్తివేత, గోషామహల్ టికెట్ ఇస్తే అక్కడ మూడోసారి గెలిచి రాజా సింగ్ తన విమర్శకుల నోళ్లు మూయించారు. 2010 నుంచి ఆయన అనేక మార్లు అరెస్ట్ అయ్యారు. మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారన్న ఆరోపణలు ఆయనపై వస్తూనే ఉన్నాయి. ఖురాన్ను బహిష్కరించాలని 2018లో రాజా సింగ్ చేసిన వ్యాఖ్య చాలా కాలం పాటు మత ఉద్రిక్తతలకు దారితీసింది. రోహింగ్యా ముస్లింలను తరిమి కొట్టాలని రాజా సింగ్ నిత్యం వాదిస్తూ ఉంటారు. ఇక ఆయనపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులకైతే లెక్కే లేదు. రాజా సింగ్ ప్రస్తుతం బీజేపీని వదిలి సొంత కుంపటి పెట్టుకునే ప్రయత్నంలో ఉన్నారని కూడా ఒక వర్గంలో వినిపిస్తోంది. ఆయన దూకుడును, ఆయన తీరును బీజేపీ అధిష్టానం భరించలేకపోతోంది. అలాగని వెళ్లిపోమ్మని కూడా అనలేదు. ఎందుకంటే రాజా సింగ్ కరుడుగట్టిన హిందుత్వవాది. బీజేపీకి కావాల్సింది కూడా అదే. ఇప్పుడు రాజా సింగ్ తన అనుచరులతో వరుస సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. అధిష్టానానికి తమ బలమేంటో చూపించాల్సిన సమయం వచ్చిందని ఆయన అంటున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.